ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోల్ని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామి వారి దర్శనాన్ని మీ అందరికి కూడా చూపిద్దామని ఈ వీడియో తీయడం అనేది జరిగిందండి. ఈ వీడియో అనేది 1 సంవత్సరం క్రితం తీయడం అనేది జరిగింది. అప్పుడు వీడియోని మళ్ళీ కొత్తగా అప్పుడు సాంగ్స్ ఇచ్చాను. ఇప్పుడు సాంగ్స్ తీసేసి వాయిస్ ఓవర్ ద్వారాగా మీ అందరికీ మళ్ళీ ఒకసారి అందిస్తున్నాను. ఈ వీడియోని కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను. గరుడ వాహనంపై వెంకటేశ్వర స్వామివారు చూస్తున్నారు కదండి, చాలా బాగున్నారు కదా స్వామివారు. పద్మావతి ప్రాణనాథుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారండి. ఆ స్వామివారు ఇంపాదిగా గరుడ వాహనంపై వేంచేసి ఉండగా మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. ఈ గరుడ సేవకు బ్రహ్మోత్సవాల సమయంలో గరుడ సేవకు వేలాది మంది, లక్షలాది మంది భక్తులు తిరుమలలో వస్తారండి. ఆ రోజు ఒక్కరోజు మాత్రమే వేలాది మంది అక్కడ స్వామివారి దర్శనార్థం ఉంటారండి గరుడ వాహనాన్ని. ఆ రోజు గరుడ వాహన సేవ అనేది 7 గంటలకు మొదలు పెడతారు. రాత్రి 10 వరకు కూడా ఆ వాహనం అనేది ఆ మాడవీధుల్లో తిరుగుతూనే ఉంటుందండి. ఎందుకంటే అన్ని లక్షల మంది వస్తారండి. అలాగే మధ్యలో అక్కడ ఆపి క్యూ లైన్ ద్వారాగా కూడా కొంతమందిని దర్శింపచేసి పంపిస్తూ ఉంటారు. అన్ని వేల మంది వస్తారండి బ్రహ్మోత్సవాల సమయంలో. గరుడ వాహనం అటువంటి గొప్ప సేవ స్వామివారికి గరుడ వాహనం. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా స్వామివారు గరుడ వాహనంపై కనువిందు చేస్తారండి మాడవీధుల్లో. ఆ రోజు కూడా భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ ఉంటుందండి. ఆ సేవకు కూడా గరుడ వాహనంపై, హనుమంత వాహనంపై, శేషవాహనంపై, అలాగే ముగ్గురు కలిపి ఒక పీఠం మీద అనుగ్రహిస్తారు మనకి. ఈ సేవలన్నీ కూడా మనం పాల్గొనవచ్చండి. ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం అనే సేవకు మాత్రం డబ్బులు కట్టాలి. మిగతా గరుడ వాహన సేవలు ఎక్కడైతే జరుగుతాయో మాడవీధుల్లో అక్కడ ఫ్రీ అనండి. అలాగే ఒకరోజు బ్రహ్మోత్సవం అంటారు కదండి, రథసప్తమి రోజు, ఆ రోజు కూడా స్వామివారు గరుడ వాహనం మీద కూడా అలంకరించుకుని స్వామివారు మనందరికి కూడా దర్శనం ఇస్తారు. స్వామివారిని దర్శించుకోవటం గరుడ వాహనంపై చాలా చాలా మంచిదని పెద్దలు అంటారు. అందుకే లక్షలాది మంది ఆ గరుడ సేవకు వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో వేలాది మంది ఆ గరుడ సేవను చూడటానికే వస్తారండి స్వామివారిని. ఇదిగోండి, ఈ విధంగా అయితే స్వామివారు తిరుమలలో ఉన్నట్టుగా గరుడ వాహనం మీద మనకి దర్శనం ఇచ్చారు. మీకు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. స్వామివారిని మీ అందరూ కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో తీయటం అనేది జరిగింది. మీకు ఎలా ఉందో చెప్పండి. స్వామివారు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ అందిస్తాను. స్వామివారిని చూస్తున్నారు కదండి, అలానే చూడాలనిపిస్తుంది కదండి స్వామివారిని చూస్తుంటే. అందుకని స్లో మోషన్లో పెట్టి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే తర్వాత ఈ ఫోటోలు చూసేసరికి ఉగాది రోజు తీసిన ఫోటోలు అండి. అవి ఉన్నాయి కాబట్టి కొన్ని ఉన్నాయి, అవి తీసి పెట్టాను. చూస్తున్నారు కదా స్వామివారిని ఆ చామంతి పూల మాలలో, అలాగే అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు కదండి. ఈ విధంగా అయితే తులసి దళాలు స్వామివారికి సమర్పించి మీ అందరికీ దర్శింపజేశాను. ఆ తర్వాత ఇది రథసప్తమి రోజు అండి. స్వామివారు సూర్యప్రభ వాహనం మీద కనువిందు చేశారు. అప్పుడు తీసిన వీడియో అండి ఈ ఫోటో అండి. తర్వాత సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు చూస్తున్నారు కదా, ఆ పక్కన భద్రాచల రాముడు కూడా ఉన్నారు. ఈ విధంగా అయితే కొన్ని ఫోటోలు యాడ్ చేశాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.